నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. రూపాయి పెట్టుబడి పెట్టరు, అందమైన బ్రోచర్లతో ఆకట్టుకుంటారు, మాటలతోనే నోట్ల కోసం గారడి చేస్తారు, సామాన్యులను ఊహల్లో విహరించేలా చేస్తారు. 420 డైలాగ్స్తో 100 కోట్లు దోచేస్తారు. ప్రీ లాంచ్ పేరుతో కోట్లు గుంజేసి జల్సాల్లో మునిగి తేలుతున్నారు. ప్లాట్లు, ఫ్లాట్లకు డబ్బులు చెల్లించిన బాధితులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో రియల్టర్ల అడ్డగోలు దోపిడీ, లక్షల మందిని ముంచేస్తున్న రియల్ కేడీలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోన్న కంత్రీగాళ్లు, ప్రీ లాంచ్ పేరుతో కోట్లు వసూలు చేస్తున్న 420లు, రియల్ దందాలను పట్టించుకోని ప్రభుత్వాలు. హైదరాబాద్ మహానగరంలో రియల్ మాయగాళ్ల మోసాలకు అంతే లేకుండా పోతోంది. ఒకదాన్ని మించి మరొకటి సామాన్యులను నిండా ముంచేస్తున్నారు. ప్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న అడ్డగోలు దోపిడీలకు చెక్ పెట్టే నాథుడే కరువయ్యాడు. సామాన్యుల సొంతింటి కలను నెలల్లోనే చిదిమేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తిని తినక కూడబెడుతున్నారు. కొందరు అప్పులు తెచ్చి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు. కొన్ని స్థిరాస్తి సంస్థలు వారి ఆశలను వమ్ము చేస్తున్నాయి. బ్రోచర్లలో అద్భుతాలు చూపించి వాస్తవానికి వచ్చేసరికి సినిమా చూపిస్తున్నారు. కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాయి. ఏళ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేయకుండా కొనుగోలుదారులను తిప్పలు పెడుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు ఎన్ని రకాలుగా జనాన్ని ముంచాలో అన్నీ చేస్తున్నాయి. రోజుకో 420 ఐడియాతో సామాన్యులను రోడ్డున పడేలా చేస్తున్నాయి. కంత్రిగాళ్ల మాయ మాటలు నమ్మి ప్రజలు నట్టేట మునిగిపోతున్నారు. ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న సొమ్మును కేడీల చేతిలో పెట్టి కన్నీటి పర్యంతమవుతున్నారు. నగరానికి నలువైపులా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ప్రచారం చేస్తున్నారు. బిల్డర్లు, రియల్ సంస్థలు చేతి నుంచి ₹1 తీయవు. ముందుగా భూములున్న రైతులతో ఒప్పందాలు చేసుకుంటాయి. అగ్రిమెంట్ పూర్తి కాగానే ప్రీ లాంచ్ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తాయి. ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రీ లాంచ్ లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మిస్తాయి. కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తాయి. అలా వచ్చిన డబ్బుతోనే రైతులకు కొంత అడ్వాన్స్ గా చెల్లిస్తాయి. ఆ తర్వాత వెంచర్ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాయి. అనుమతులు రాకపోయినా భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ప్రీ లాంచ్లలో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారు రోడ్డున పడుతున్నారు. ప్రీ లాంచ్ విక్రయాల పేరుతో జరుగుతున్న మోసాలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రాఫిక్స్ హంగులద్ది, రంగురంగుల బ్రోచర్లను చూసి వలలో పడిన చాలా మంది కోట్లల్లో నష్టపోతున్నారు. సాహితీ, జయత్రి, భువనతేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్, ఆర్జీ వెంచర్స్, మెసర్స్ ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా, జయా గ్రూప్ వంటి చిన్న పెద్ద కంపెనీలు ప్రీ లాంచ్ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. కోకాపేట, నానక్రమ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీ నగర్, పుప్పాలగూడ, తెల్లాపూర్, షామీర్పేట్, ఆదిబట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం 100 సంఖ్యలో ఉన్నాయి. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు 10,000 కోట్లు వెంచర్లు వేశాయి. జనం నుంచి వేల కోట్లు వసూలు చేశాక కొన్ని అడ్రస్ లేకుండా పోయాయి. మరికొన్ని సంస్థలు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నాయి. మేము లీగల్గా వెళ్ళినా సరే ఆయన మాకు రెస్పాండ్ అవ్వట్లేదండి. లీగల్గా కూడా అసలు రెస్పాండ్ అవ్వడం తెలిసిపోయింది. మాకు ఫైనల్గా జరగాల్సింది గవర్నమెంటే మమ్మల్ని ఏదో చూసి ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చి బయటికి లాక్కొచ్చి మా డబ్బులు మాకు ఇవ్వడమా, లేదంటే మాకు ఏదో న్యాయం చేయడం చేయాలని మేము కోరుకునేది. గవర్నమెంట్ మాత్రం ప్రెజర్ పెట్టాలని లేదు. సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ సంస్థ 3,000 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడినట్లుగా తేల్చారు. భూదాటి లక్ష్మీనారాయణ ఎండీగా ఉన్న సాహితీ ఇన్ఫ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వివిధ ప్రాజెక్టుల పేరుతో హైరైజ్ టవర్లను నిర్మిస్తున్నామని ప్రకటనలు ఇచ్చింది. జీహెచ్ఎంసీ, రెరా అనుమతులు లేకుండానే, భూమి కొనుగోలు చేయకుండానే ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించింది. 2019 జూన్ నుంచి 2022 మధ్య కాలంలో 3,500 మంది దగ్గర వేల కోట్లు వసూలు చేసింది. సమయానికి వెంచర్లను పూర్తి చేయకపోవడంతో 2022 ఆగస్టులో 240 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు కావడంతో మొత్తం 19 కేసులకు కలిపి క్లబ్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 2022 డిసెంబర్, 2023 మార్చి మధ్యలో సంస్థ డైరెక్టర్లను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. మాకే న్యాయం జరగలేదు. ఎవరిని అడిగినా లీగలే ప్రొసీడ్ అవ్వమంటున్నారు. ప్రొసీడ్ అయ్యాం, కానీ మాకు న్యాయం జరగలేదు. మేము ఇన్ని లక్షలు పెట్టి ఇంట్లో ఇబ్బందులు పడతా, ఈఎంఐలు కట్టుకుంటా, రూపాయి పోగేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో జల్సాలు చేస్తున్నారు. చాలా తెలివిగా ఎండి దగ్గరుండి ఒక ప్రీ ప్లాన్డ్గా ఇది ఒక పెద్ద దీన్ని మాపు చేయాలని చెప్పేసి కస్టమర్లు ఎవరు కూడా తన దగ్గరికి, తన జోలికి రాకుండా ఉండటానికి చాలా తెలివిగా ఇది చేస్తున్నాడండి. ఆ రియల్ సంస్థల పేరిట గజం భూమైనా ఉండదు.
చేతిలో రూపాయి కూడా కనిపించదు. కానీ వాణిజ్య భవనాలంటూ ప్రీ లాంచ్ విక్రయాల పేరిట గాలిలో అద్భుతమైన మేడలు కడుతున్నాయి. నెల నెల వేలల్లో కిరాయి చెల్లిస్తామంటూ ఇటీవల కొన్ని సంస్థలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. ఈ వలకు చిక్కుతున్న అమాయకులు ఎప్పుడో కడతామనే నిర్మాణానికి ఇప్పుడే లక్షలు చెల్లించి లబోదిబోమంటున్నారు. ఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీ లాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయామంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సొమ్ము వెనక్కివ్వాలని ఆయా సంస్థల ముందు ధర్నాలు చేస్తున్నారు. నగరంతో పాటు శివార్లలో స్థిరాస్తి వ్యాపార సంస్థలు పుట్టగొడుగుల్లా ఎక్కడ పడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి. పలు సంస్థలు జనాలకు కుచ్చుటోపి పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి అపార్ట్మెంట్ లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ లేదంటే మున్సిపాలిటీల నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాలి. లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్ పక్కాగా తీసుకున్న తర్వాతే వాటిని విక్రయించాలి. కానీ కొన్ని సంస్థలు అనుమతులు తీసుకోకుండానే ప్రీ లాంచ్ పేరుతో విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే ఇళ్లు, పెట్టుబడిపై అధిక లాభాలు, ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ 100% వసూల పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి. హైప్ సృష్టిస్తారు, ఆకర్షణీయ బ్రోచర్లు వేస్తారు, 3D మోడల్స్ అంటారు, సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తారు. దీంతో జనం ప్రీ లాంచ్ ప్రాజెక్టులకు అట్రాక్ట్ అవుతున్నారు. మోసపోయిన తర్వాత మోసపోయామంటూ కన్నీరు కారుస్తున్నారు. నమ్మకమే పెట్టుబడి అంటూ బురుడి కొట్టిస్తారు. కృతికా ఇన్ఫ్రా, జయత్రి ఇన్ఫ్రా, సాహితీ డెవలపర్స్ జనానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్న సంస్థలు. రియల్ మోసాల విలువ దాదాపు 10,000 కోట్లు. మోసపోయే వాళ్లు ఉన్నంతకాలం కంత్రిగాళ్లు గుంటనక్కల్లా కాచుకొని ఉంటారు. కాకపోతే మోసాల్లో యాంగిల్స్ మారుస్తారు. నమ్మకమే పెట్టుబడి అంటూ బురుడి కొట్టిస్తారు, ఆశ చూపిస్తారు, కలల్లో విహరింపజేస్తారు, గాల్లో మేడలు కడతారు, ఆకర్షణీయమైన బ్రోచర్లు చూపిస్తారు, ప్రీ లాంచ్ ఆఫర్లంటూ డిస్కౌంట్ల వల వేస్తారు, చివరికి అగాధంలోకి నెట్టేస్తారు. ఇప్పటికే ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్స్ పేరుతో దగా చేశాయి. వందల రియల్ సంస్థలు జనాన్ని రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్లు నమ్మి పెట్టుబడి పెట్టిన బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తున్నాయి. కొందరు ఏళ్లపాటు కూడబెట్టిన సొమ్మును చెల్లిస్తే మరికొందరు బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఇస్తున్నారు. ఇంకొందరు బంధువుల నుంచి అప్పులు తీసుకొచ్చి సొంతింటి కోసం చెల్లిస్తున్నారు. హైదరాబాద్ లో వరుసగా ప్రీ లాంచ్ ఆఫర్ల మోసాలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్, జయత్రి గ్రూప్, సాహితీ డెవలపర్స్ పేర్లు ఏవైనా వీటి టార్గెట్ మాత్రం జనం నోట్లో మట్టి కొట్టడమే. ఏదో తక్కువగా వస్తుంది కదా అని ఏమీ చూసుకోకుండా పెట్టుబడి పెట్టారా నిండా మునిగినట్లే. 20 నుంచి 30% డిస్కౌంట్ అంటారు. లిమిటెడ్ ఫ్లాట్లు ఉన్నాయని వలవేస్తారు. రెగ్యులర్ రేటు 8,000 ఎస్ఎఫ్టీ ఉంటే మీకు 4-5 వేలకే వస్తుందంటారు. ఇలా రకరకాలుగా చెబుతారు. రెరా అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ చూపిస్తారు. పర్మిషన్ కు అప్లై చేసినట్లు స్లిప్స్ చూపిస్తారు. డబ్బులు కడితే పర్మిషన్ ఎంతసేపు వచ్చేస్తుందని అంతా చెబుతారు. కానీ అక్కడే గేమ్ షురూ అవుతుంది. పర్మిషన్లు తీసుకురారు. ఆ భూములకు అనుమతులు కూడా రావు. మేము సాహితీ కాకతీయ పనోరమా బాధితులము. ఆ బాధితుల సంఘానికి నేను అధ్యక్షుడిని. సుమారు 200 మంది మేము ఉన్నాము. 2016 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 2020లో మేము అన్ని పార్టీస్ ఎల్ఐసి లోన్స్ కొనుక్కున్నాము. బట్ ఈయన కేడియా అనే ప్రైవేట్ మనీ లెండర్స్ అందరికీ దగ్గర డబ్బులు రిజిస్ట్రేషన్ చేసి మమ్మల్ని మోసం చేసేటప్పుడు మాకు 21లో తెలిసిన తర్వాత మేము పోలీస్ కేసులు పెట్టినాము. 1 ఇయర్ కన్నా వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయలేదు. రియల్టర్లు పెద్ద ఎత్తున ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అడ్వాన్స్ ఇస్తే వచ్చే లాభాలను వివరిస్తూ భారీగా ప్రకటనలు ఇస్తున్నారు. 1 కాదు 2 కాదు, కొన్ని సంస్థలైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉచితమని చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు కారు పార్కింగ్ ఉచితంగా ఇస్తామంటాయి. మరికొందరు డెవలప్మెంట్ ఛార్జీలు అక్కర్లేదంటాయి. ఇంకొన్ని రియల్ సంస్థలు మాడ్యులర్ కిచెన్ ను ఉచితంగా చేయిస్తామంటూ భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎక్కువ మంది డెవలప్మెంట్ ఛార్జీలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలలో రాయితీలను ప్రకటిస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాయి. వారి మాయలో పడి ఎక్కువ మంది ముందుగా అడ్వాన్సులు చెల్లించి అప్పుల పాలవుతున్నారు. చేతిలో ఉన్న డబ్బు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ వెంచర్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ రియల్టర్ల అవతారమెత్తి వెంచర్లు వేస్తున్నారు.
పెద్ద ఎత్తున ప్రకటనలు చేయడమే కాకుండా సెలబ్రిటీల చేత అడ్వర్టైజ్మెంట్ చేయిస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. సెలబ్రిటీలు చెప్పడం వల్లనో వెంచర్ను చూసో లేక ఆఫర్లు వినో తెలియదు కానీ అనేక మంది ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. గాలిలో మేడలు కడుతున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ పేరిట సగం ధరకే ఫ్లాట్లంటూ డబ్బులు కట్టించుకొని ముఖం చాటేస్తున్నాయి. గడువు దాటినా ఇదిగో అదిగో అంటూ మభ్యపెడుతున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నాయి. అనుమతులు లేకుండానే రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను విక్రయించి కోట్లు ఆర్జించారు. కాకతీయ హిల్స్ లోని కార్తికేయ పనోరమా, బాచుపల్లిలో ఆనంద్ ఫార్చ్యూన్, సాహితీ ఇన్ఫ్రా వంటి సంస్థలు ఇదే విధంగా వసూళ్లకు పాల్పడ్డాయి. కొంతకాలంగా అనేక రియల్ సంస్థలు బోర్డులు తిప్పేస్తున్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్లంటూ ప్రజల నుంచి సొమ్మును వసూలు చేసుకుని పరారైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కొందరిని అరెస్టు చేస్తుండగా మరికొందరు మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్పై బయటికి వచ్చేస్తున్నారు. తిరిగి తమ కొత్త రకం దందాలు షురూ చేస్తున్నారు. వెంచర్లు, విల్లాలు, ఫ్లాట్కు డబ్బులు చెల్లించిన వారు మాత్రం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందంటే రెడీ టు ఆక్యుపై అనే వెంచర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డబ్బులు చెల్లించడం, వెంటనే ఇళ్లల్లో చేరేలా ఉన్న అపార్ట్మెంట్ల వైపు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా మంది రియల్టర్లు సౌకర్యాలు కల్పించకుండానే తనఖా పెట్టినవి మినహా మిగతావన్నీ అమాయక ప్రజలకు విక్రయించి మెల్లగా జారుకుంటున్నారు. నగర శివార్లలో ఫామ్ ల్యాండ్ పేరుతో పెద్ద ఎత్తున దందా నడుస్తోంది. అనుమతులు లేకుండానే తక్కువ ధరకే విక్రయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరైతే స్థలాలు చూడకుండానే తొందరగా అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఫామ్ ల్యాండ్ లో ఇల్లు కట్టుకోవాలంటే నిబంధనలు వర్తించవు. నిజానికి ప్రీ లాంచ్ ఆఫర్లపై బ్యాన్ ఉంది. రెరా యాక్ట్ కు విరుద్ధం. ప్రీ లాంచ్ అంటున్నారంటే రూల్స్ ఉల్లంఘిస్తున్నట్లే అని గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై రెరా వార్నింగ్స్ కూడా ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు 10,000 కోట్లు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్లపై జనం అప్రమత్తంగా ఉండాలని ఎంత చెప్పినా సరే మోసపోయే వాళ్లు మోసపోతూనే ఉన్నారు. తక్కువ రేటుకే వస్తుంది కదా అన్న ఆశ వారిని నిండా మునిగిపోయేలా చేస్తోంది. కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకున్నట్లే రియల్ రంగంలోనూ నయా మోసాలు వెలుగులోకొస్తున్నాయి. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు రియల్ మోసగాళ్లు ప్రీ లాంచ్ బైబ్యాక్ ఆఫర్లంటూ సామాన్యులను బురిడి కొట్టిస్తున్నారు. తెలంగాణ రెరా నుంచి తప్పించుకునేందుకు సంస్థల పేర్లను మార్చేసి కొత్త పేర్లతో విక్రయిస్తున్నారు. ప్రీ లాంచ్ బైబ్యాక్ ఆఫర్లలో జనం విలవిల. నోటి మాటలతోనే ఆకాశ హార్మ్యాలు నిర్మాణం. చేతికి మట్టంటని రీతిలో రియల్ మోసాలు. ప్రీ లాంచ్ ఆఫర్లపై కొరవడిన ప్రభుత్వ నిఘా. ప్రీ లాంచ్ బైబ్యాక్ ఆఫర్ల వలలో చిక్కుకొని వేల మంది విలవిల్లాడిపోతున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు. కొనుగోలుదారుల సొమ్ముతోనే అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసేలా ఎత్తుగడలు వేస్తూ చివరికి బిచానా ఎత్తేస్తున్నారు. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారులు హైదరాబాద్ లో కోకొల్లలుగా ఉన్నారు. ఈ తరహా రియల్టర్ల విషయంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో దందా ఇష్టారాజ్యంగా సాగుతోంది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. రియల్ వెంచర్లపై చర్యలు చేపట్టాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సైతం చేష్టలుడిగి చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాయి నిఖిత, భువనతేజ, ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలపై కేసులు నమోదయ్యాయి. తక్కువ ధర ఆశ చూపి ప్రీ లాంచ్ ఆఫర్లలోకి వెళ్లి ఎందరో మోసపోతున్నారు. దీంతో బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రీ లాంచ్ ఆఫర్లు చట్టవిరుద్ధమైన పట్టించుకునేవారు లేరు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిద్రావస్థలో ఉన్నాయి. ప్రీ లాంచ్ బైబ్యాక్ మోసాలతో అనేక నిర్మాణ సంస్థలు బోర్డులు తిప్పేశాయి. కోట్లాది రూపాయలు కొల్లగొడుతూనే ఉన్నాయి. నోటి మాటలతోనే ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాయి. గాలిలో మేడలు కడుతున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ పేరిట సగం ధరకే ప్లాట్లంటూ డబ్బులు కట్టించుకొని ముఖం చాటేస్తున్నాయి. ఎకరం భూమిలో నిర్మించే భారీ ప్రాజెక్టులో 1000 మందికి 100 గజాలు మాత్రమే అమ్ముతారు. ఆ 100 గజాలు కూడా మిగిలిన వారితో కలిపి ఉన్నందువల్ల చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఏమీ చెయ్యలేని పరిస్థితి. అమ్మేవాడి మీద చర్యలు తీసుకోలేమా అంటే లేదనే చెబుతారు. ఎందుకంటే పత్రాల్లో అన్నీ పక్కాగా కనిపించడంతో పాటు
తన చేతికి మట్టంటని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విధానంలో కొనుగోలు చేసేవారికే తప్పించి అమ్మేవారికి ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ప్రీ లాంచ్ ఆఫర్తో ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీగా గండిపడే అవకాశం ఉంది. ఏడాదికి దాదాపు 5,000 కోట్ల మేర ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రీ లాంచ్ పేరుతో రియల్ సంస్థలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. వాస్తవానికి అపార్ట్మెంట్ నిర్మించాలన్నా, లేఅవుట్ వేయాలన్నా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ లేదంటే మున్సిపాలిటీల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. లేఅవుట్, బిల్డింగ్ పర్మిషన్ పక్కాగా తీసుకున్న తర్వాతే వాటిని విక్రయించాలి. కానీ కొన్ని సంస్థలు అనుమతులు తీసుకోకుండానే ప్రీ లాంచ్ పేరుతో విక్రయిస్తున్నాయి. లేఅవుట్ వేయాలంటే జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ జిల్లాల పరిధిలో డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకోవాలి. అప్పుడే లేఅవుట్ పర్మిషన్ నంబర్ వస్తుంది. ఆ తర్వాతే ప్లాట్లు విక్రయించాలి. అనంతరం 3 ఏళ్లలోపు రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పార్కులు, ఇతర మౌలిక వసతులతో కూడిన సదుపాయాలు కల్పించాలి. అప్పటి వరకు 10% ప్లాట్లు ప్రభుత్వ సంస్థల వద్ద తనఖా కింద ఉంటాయి. శివార్లో వేసిన వెంచర్లకు సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశం మరో 10 ఏళ్ల తర్వాత కూడా వస్తుందో లేదో తెలియక కొన్న స్థలాలను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. వీటన్నిటి వెనుక ఉన్నది ఈ బైబ్యాక్ రహస్యమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైబ్యాక్ చేసేందుకు ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు ముందుకు రాకపోవడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. బైబ్యాక్ ఆఫర్ల పేరుతో నమ్మిన కొన్ని వేల మంది మునిగిపోతున్నారు. ప్రీ లాంచ్ మోసాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు లేదంటే రెరా సంస్థలు, హెచ్ఎండిఏ ఏం చేస్తోందని నిలదీస్తున్నారు. అనుమతి లేని వెంచర్లను పేపర్లలో ప్రకటన ఇచ్చినప్పుడే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ప్రీ లాంచ్ వెంచర్లు వేసినప్పుడే అధికారులు సీరియస్ గా స్పందిస్తే వేల కోట్ల కుంభకోణాలు జరగవని అంటున్నారు. ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రా 3,000 కోట్ల రూపాయల స్కామ్ చేశాడు. భువన తేజ అనే ఇన్ఫ్రా అట్లాగే చేశారు. ఈ మధ్య ఎల్బీ నగర్లో కృతిక ఇన్ఫ్రా అనేవాడు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశాడు, ముంచేసిపోయాడు. కొత్త వాళ్ళ దగ్గర కూడా ఇప్పటికి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఇంత ప్రీ లాంచ్ మోసాలు చాలా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు రెరా సంస్థ కానీ లేదా మున్సిపల్ అథారిటీస్, హెచ్ఎండిఏ అథారిటీస్ వీళ్ళని ఇట్లాంటివి అనుమతులు లేకుండా మీరు పేపర్ ప్రకటనలు ఇచ్చినప్పుడు అప్పుడే ఎందుకు దాన్ని నిరోధించట్లేదు? ఎందుకు మీరు ఈ రకంగా ప్రకటనలు ఇచ్చి మోసం చేస్తున్నారు? ఏ అనుమతులు లేవు కదా మీకు. అనుమతులు లేవు ఈ సంస్థలు, కానీ మీరు ముందే ప్రకటిస్తే కనీసం కొనేవాళ్ళు, బయర్సు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఆగే అవకాశం ఉండేది. మార్కెట్ ధర ప్రకారం కోటి విలువ చేసే ప్లాట్లను కేవలం సగానికే ఇచ్చేస్తామని చెప్పి ఊరిస్తారు. కాకుంటే 3 నుంచి 5 ఏళ్ల కాలంలో ప్లాట్ను కట్టి చేతికిస్తామని మాట నమ్మేలా చేస్తున్నారు. అప్పటి వరకు మా సొమ్ముకు భద్రత ఏమంటే ఆన్ డివైడెడ్ షేర్ అని ఆశ చూపిస్తారు. మరి దాంతో ఏమైనా లాభమా అంటే కంటి ముందు మన భూమి అని కనిపిస్తుందంతే. దాన్ని ఏమీ చేసుకోలేని పరిస్థితి కల్పిస్తారు. చేతికిచ్చిన పత్రాలతో ఏమైనా ప్రయోజనమా అంటే నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని రియల్ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానంలో ప్లాట్ బుక్ చేసుకున్న వారు అడ్డంగా బుక్ అయిపోతారే తప్పించే అమ్మిన వారికి ఎలాంటి నష్టం ఉండదు. భూమి, అనుమతులు లేకుండా రెరాలో రిజిస్టర్ కాని వెంచర్లలో కొని మోసపోవద్దని క్రెడాయి ప్రతినిధులు చెబుతున్నారు. క్రెడాయి తరపున కొనుగోలుదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అత్యాశకు పోయిన జనం ఎరకాటంలో పడుతున్నారు. ప్రీ లాంచ్ స్కీమ్లకు అడ్వాన్స్ చెల్లించేటప్పుడు కొనుగోలుదారులు ఆలోచించాలని సూచిస్తున్నారు. మేము కూడా రియల్ ఎస్టేట్ నుంచి, అసోసియేషన్ నుంచి కూడా మేమంతా మా దృష్టిలోకి వచ్చినాయి అంతా కూడా రెరాకి ఆ డీటెయిల్స్ ఇస్తుంటాం అన్నమాట. రెరా హ్యాస్ ద అథారిటీ టు గివ్ ఎ షో కాజ్ నోటీస్ టు దెమ్. దాంతోపాటుగా పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు అనమాట. వాళ్ళు చేసే దాంట్లో తప్పులు ఉన్నప్పుడు దే కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ యాక్షన్ అనమాట. సో అటువంటప్పుడు ఈ హైదరాబాద్ లోపల ఇంకా మనం ఎదుగుతుంది, ఎదిగే దాంట్లో వచ్చినప్పుడు ఆశ అనేది ఇంకా ఉండొచ్చు మనకి. కానీ దాంతోపాటు మోసాలు కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ రేట్ ఎక్కువైంది. ఈరోజు మీ దగ్గర కొంటారు, మీతోటి డబ్బులు పెట్టి కొనిస్తారు, ఆ తర్వాత అది ఇంకా రేట్ ఎక్కువ అవుతుందంట, తర్వాత మిమ్మల్ని దారిలో వదిలేస్తారు, వెళ్ళిపోతారనమాట. ప్రీ లాంచ్ బైబ్యాక్ పేరుతో పలువురికి ప్లాట్లను విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను అమ్ముతున్నారు. తక్కువ ధరకు ప్లాట్ అంటూ సోషల్ మీడియా యాడ్స్ ఇస్తూ కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. 3-4 ఏళ్లలో నిర్మాణం పూర్తయ్యేసరికి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు విలువ పలుకుతుందని నమ్మిస్తున్నారు. ప్రీ లాంచ్ బైబ్యాక్ ఆఫర్ ఏదైనా సామాన్యులు మాత్రం నిండా మునిగిపోతున్నారు. లక్షల రూపాయలు నిర్మాణ సంస్థలకు చెల్లించి లబోదిబోమంటున్నారు.